బీజేపీలో అగ్గి బారాటాలమని సోషల్ మీడియాలో రచ్చ చేసే మహిళా మనులంతా ఎక్కడ? మతం చిచ్చు రాజకీయం చేయడానికే మీ యాక్టివిజం, అటెన్షన్ సీకింగ్ డ్రామాలకే పరిమితమా? బండి సంజయ్ కొడుకు ఘనకార్యంపై నోరు విప్పరేం? పార్టీ లైన్లో ఉన్నామని, అందుకే మాట్లాడమని అదొక ఫేక్ కేసు అని బీజేపీ మహిళా నేతలు సొంతంగా తీర్పులిచ్చేస్తున్నారు. బాధితురాలు, ఆమె కుటుంబం బండి సంజయ్ కొడుకుతో సన్నిహితంగా ఉన్నారని చెప్పేస్తూ తప్పించుకుంటున్నారు. అంటే ఇందులో బండి సంజయ్ కొడుకు తప్పేమీ లేదని బుకాయిస్తున్నారా? ఒక మైనర్ బాలికని నమ్మి బండి కొడుకుతో సన్నిహితంగా ఉంటే లైంగికంగా వేధించవచ్చా? పోక్సో చట్టంలో కన్సెంట్ అన్న మాటే పనిచేయదని తెలియదా? ఒకవేళ తెలిసి అమాయకం నటిస్తున్నారా? నిలకడ మీద నిజం తేలుతుందని ఇప్పుడు నీతులు చెబుతారా? ఇదే సోయి ఇంతకు ముందు ఎందుకు లేదు? లా అండ్ ఆర్డర్ తన పని తాను చేసుకుపోతుందన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? మరి మిగతా విషయాల్లో రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేయడం డ్రామానే అని ఒప్పుకుంటారా? చట్టం కూడా మీ పార్టీల కండువా చూసుకొని పని చేయాలా? ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఉల్టా ఎదురుదాడి చేస్తారా? మీ ఫెమినిజం నిజంగానే మహిళల కోసమా, లేక రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లడం కోసమా? దీని ప్రజాస్వామ్యం అంటారా, రాజకీయ హిప్రోక్రసీ అంటే తప్పేంటి? రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ. నమస్తే అండి పద్మ గారు. నమస్తే అండి. నమస్తే పద్మ గారు, చెప్పండి. రాష్ట్రంలో బండి భగీరథ్ పై ప్రజలందరూ కూడా భగ్గుమంటున్నారు. అయితే ఇంతవరకు వేరే ఇతర రాజకీయ పార్టీ మహిళా నేతలు కూడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు రాష్ట్రంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు సంబంధించిన సమస్య రాష్ట్రం అంతటా కూడా చాలా ఆశ్చర్యంగా సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు స్పందించలేదు అనే కోణం విషయాన్ని చూస్తే, ఈ రోజే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ మహిళా సంఘాలన్నీ కూడా సమావేశమయ్యి కార్యాచరణను కూడా రూపొందించారు. ఈ రోజు ఉంది, రేపు కూడా ప్రోగ్రామ్స్ రూపకల్పన చేశారు. ఇది ఒకటి. రెండవ విషయం ఏంటంటే, కోర్టు అయినా కూడా ప్రభుత్వం అయినా కూడా ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే, దాదాపు 8వ తేదీన బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో. ఇచ్చినప్పుడు పోక్సో కేసు అని కూడా వాళ్ళ కాపీలో రాసినప్పుడు, ఆ పోక్సో కేసు కింద ఎందుకు అరెస్ట్ చేయలేదు బండి సాయి భగీరథని? ఒకటి. రెండవది, రాష్ట్రంలో రెండోది, అక్కడ వాళ్ళు ఒక కేసు పెట్టారు, దాన్ని ఎట్లా స్వీకరించారు కరీంనగర్ లో అనేది కూడా రెండవ ప్రశ్న. మూడో అంశం ఇప్పుడే ఇందాకే వెలుగులోకి వచ్చింది, అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టులో కేసు వేశాడని. ఇది ఇంకా పెద్ద విషయం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము స్పందించలేదు, మాట్లాడలేదు. పైగా నిన్న సిట్ వేస్తున్నట్టుగా ఆ సిట్ విచారణ ద్వారా తీవ్రంగానే మేము దాన్ని చర్య తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ లోపే ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, వివరణ పోలీసుల నుంచి వచ్చింది ఏంటంటే, అతను అప్స్టాండింగ్ లో ఉన్నాడు, 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అనేది కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఇన్ని కథనాలు వస్తున్నప్పుడు హైకోర్టులో కేసు వేయాలి అంటే ఖచ్చితంగా బాధితుడి సంతకం ఉండాల్సిందే కదా. ఆ సంతకంతో కేసు వేస్తారు కదా. మరి హైకోర్టులో కేసు వేసినప్పుడు, యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసినప్పుడు, వాళ్ళకు అందుబాటులో ఉండగలిగిన మనిషి పోలీసులకు ఎందుకు కనబడట్లేదు? పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? విచారణ పేరుతో కాలయాపన చేయడమే తప్ప శిక్షించాల్సినటువంటి పోలీసులు అరెస్ట్ చేయకుండా కేసు పెట్టి వదిలేస్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది అనేది, ఎలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు భద్రత, రక్షణ ఉంటుంది అనేటువంటి ప్రశ్న అయితే మహిళలందరూ కూడా వేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా, కాలయాపన జరిగే కొద్దీ కూడా అతను హోంశాఖ సహాయ మంత్రి, వాళ్ళ నాన్న బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఖచ్చితంగా ఈ కేసుని నల్లిఫై చేయడానికి, నీరుగార్చడానికి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి.
మరి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నోరు తెరిస్తే రాజకీయంగా మేము బీజేపీకి వ్యతిరేకము అని చెప్తున్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి మరి ఈ కేసు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తుంది? ఇంత బహిరంగంగా ఓపెన్ గా వాస్తవాలతో తల్లి తన కూతురు సఫర్ అయినటువంటి విషయాన్ని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాక కూడా 1 గంట పాటు కూడా కేసు బుక్ చేయకుండా తాత్సారం చేయడం ఏంటి? ఆ తాత్సారం చేసిన పోలీసు పట్ల ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకుంది? ఎందుకు ఈ పద్ధతికి పాల్పడింది అనేది వీటి మీద కూడా దాదాపుగా మాకే కాదు రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అనుమానాలు అయితే వస్తున్నాయండి. ఓకే పద్మ గారు చెప్పండి. అదే అంటే ఇవన్నీ విషయాలు చూస్తే స్టేట్ సెంట్రల్ రెండు కూడా రాజకీయంగా వేరుగా ఉన్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడో ఒక చోట ఒక లంకెతోటే పనిచేస్తున్నారు అనేటువంటిది కనబడుతుంది. ఎందరో నిందితుల్ని ఎక్కడ ప్రశ్నించే వాళ్ళని ఉద్యమించే వాళ్ళని ఎందరినో 2 నిమిషాల్లో పట్టుకోగలిగేటువంటి పోలీసు అవార్డ్స్ వచ్చినటువంటి రాష్ట్రం ఇది. పోలీసు శాఖకి అవార్డ్సే కాదు దీన్ని అనేక రకాల దేశంలో కూడా పొగడ్తలు అందుకున్నటువంటి పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు అమ్మాయిల పట్ల అది మైనారిటీ తీరుని అమ్మాయి పట్ల వ్యవహరించిన తీరు మీద ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఎందుకు ఆ టెక్నాలజీ ఉపయోగపడలేకపోయింది, ఆ అవార్డు ఎందుకు ఉపయోగపడలేకపోయింది అనేది కూడా నాకు వస్తున్నటువంటి ప్రశ్నలు. తప్పనిసరిగా ఈ మూల్యం ఎవరైనా చెల్లించుకోవాల్సిందే. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ భద్రత కోసం అనేక ఉద్యమాలు జరిగినటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు మహిళల భద్రత రక్షణ కావాలని కోరుకున్నటువంటి అన్ని రకాల మహిళా సంఘాలు కూడా తగు విధంగా ఖచ్చితంగా స్పందిస్తాయి అనేటువంటిదే, దానికి తగిన కార్యాచరణతో పోరాటాలు కూడా రూపొందించుకొని చేస్తారు అనేటువంటిదే మేము కూడా మీ దృష్టికి చేయదలుచుకున్నాం. ఓకే రైట్ పద్మ గారు, థ్యాంక్ యూ అండి.